समर्थ सद्गुरु साईनाथ महाराज की जय. అందరూ బాగుండాలని, ఆనందంగా ఉండాలని, సంతోషంగా ఉండాలని, సుఖంగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని, ప్రేమగా ఉండాలని, సహృదయాన్ని కలిగి ఉండాలని ఆ దేవాది దేవుణ్ణి కోరుకుంటూ మనం మొట్టమొదటిగా ఈరోజు మీ అందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు చెప్పుకుంటూ సత్కర్మలకి సహకరిస్తున్నందుకు ఈరోజు మొత్తం 30 బాక్సులు, అందులో బజార్లో 20 కిలోలు ఎసిచ్చేది, ఇతను 24, 25, 23 అట్లా పెట్టించాడు. దానికనే ఇప్పుడు ఒక బండి చిట్వేలికి వెళ్తా ఉంది, ఒక బండి నరసింహకొండకి వెళ్తా ఉంది. వీటికి సహకరించినందుకు మీ అందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మనం ఈరోజు ఒక అద్భుతమైనటువంటి కథలోకి వెళ్దాం. దానికనే చెప్తారు, ఒకటి పెట్టున్నారు, చూశారు, రాము పెట్టున్నాడు, జోరున వాన కురుస్తాం. ఆ వానలోనే ఒక ఆమె ఏదో కొత్తిమీర ఏదో అమ్మతాం, ఒకరు వచ్చి బేరం చేసి వెళ్ళిపోతాం, ఇంకొకరు వచ్చి మొత్తం ఇచ్చేయమని అడిగారు. ఎందుకంటే అతని దగ్గర ఏముందంటే డబ్బుల కన్నా ముందర గొప్ప మనసు, అది గొప్ప మనసు, అది కావాలి భగవంతుడు. నువ్వు పెట్టే నైవేద్యాలు కాదు, నువ్వు చుట్టే తిరుగుళ్ళు కాదు, భగవంతుడికి ఏం కావాలి? గొప్ప మనసు, ప్రేమ పూరితమైనటువంటి మనసు, అన్ని జీవుల్లోనూ భగవంతుడిని చూచే మనసు. మళ్ళీ మీరు పొరపడతారు, అబ్బాయి భగవంతుడిని చూడటం అంటే వాళ్ళ అవసరాలను చూడటం, వాళ్ళ ఇబ్బందులను చూడటం, వాళ్ళ స్థితిగతులను చూడటం, వాళ్ళని చూడటం అంటే అది. దానికనే అన్నాడు వెంకటేశ్వర మైసూరు మహారాజు కనిపిస్తే మనకేం వస్తుందయ్యా, మనం చేసుకున్నదే మనకు వస్తుంది. ఈ గొప్ప మనసుకి ఒక కథ నా చిన్ననాటి స్నేహితుడు పెట్టున్నాడు. ఒక అతను ఇంటి కన్స్ట్రక్షన్ బిగిన్ చేసి 2 నెలలు అయింది, పని బాగానే సాగుతాం. ఆ రోజు స్లాబ్ అయ్యాడు, మేస్త్రి వచ్చాడు. పని వాళ్ళందరూ వచ్చినట్టేనా అని అడిగాడు. సార్ ఒక మనిషి దగ్గర ఏం పర్వాలేదు, మేము అడ్జస్ట్ చేసుకుంటాము, పనికేమి ఇబ్బంది లేదు అన్న. ఇంత లోపల ఒక వ్యక్తి వచ్చాడు. ఈ ఇంటి ఓనర్కి నమస్కారం. అయ్యా, నా పేరు రాజయ్య, పొరుగు నుంచి కుటుంబంతో సహా వచ్చాను. వారం నుండి పని కోసం తిరుగుతున్నాను, ఎక్కడ పని దొరకలేదు. పిల్లలకు వస్తున్నారండి, దయ చూపించి పని ఇప్పించండి. అక్కడే ఉన్న మేస్త్రి, నీవెవరో తెలియకుండా, నీ పనితనం తెలియకుండా పనిలో పెట్టుకున్నది పోవాలి, వెళ్ళు అన్నాడు. ఆ రాజయ్య ఓనర్ వైపు జాలిగా చూశాడు. అయ్యా, ఇది నేను చేసే పనేనయ్యా, నాకు అలవాటేనయ్యా, దయ చూపండి ప్రభు అని చెప్పిన ఓనర్ని అడిగాను. ఈ ఓనర్కి ఎందుకో అతని మాటల్లో నిజాయితీ, కళ్ళల్లో ఆకలి కనిపించి మేస్త్రితో చెప్పాడు, తెలిసిన పని అంటున్నాడుగా, ఈ రోజుకు పెట్టుకుని చూద్దాం, పర్వాలేదులే అని అంటే ఇంకా మేస్త్రి ఇష్టంగా సరే. అతను ఓనర్ వంక చాలా చూస్తే పని ముందు వైపు పెంచాడు. ఈ ఓనర్ మధ్యలో అతను వంక చూస్తున్నాడు. కష్టపడి పని చేయడం గమనించాడు. పనిలే, నేను పని ఇవ్వడం వలన అతని కుటుంబానికి ఒక రోజు గడుస్తుంది అని ఓనర్ మనసులో సంతోషించాడు. మధ్యలో కూలీలందరికీ టీ తెప్పించాడు. అందరూ 10 నిమిషాలు పని ఆపి కబుర్లాడుతూ టీ తాగుతున్నారు. రాజయ్య వంక చూశాడు. ఆయన ఎంతో ఇష్టంగా టీ తాగుతూ
ఏమైంది, ఓనర్కి ఆకలిగా ఉన్నట్లు అనిపించింది. ఓనర్ మధ్యాహ్నం కూలీలు అందరూ పని ఆపేసి భోజనాలు కూర్చున్నారు. రాజయ్య ఏం చేసుకోవాలి కాబట్టి గమ్మును కూర్చోకుండా పని ఆపకుండా తట్టల పైకి మోస్తుంది. అతని ఆకలిని గుర్తించాడు ఓనర్. కానీ దగ్గరలో ఏం హోటల్స్ లేవు. అతని టిఫిన్ చేయడానికి కూడా పంపలేకపోయాడు. రాజయ్య మాత్రం మంచినీళ్ళతో సరిపెట్టుకున్నాడు. ఓనర్కి గిల్టీగా ఉంది. ఏందబ్బా అని సాయంత్రం అయింది. మేస్త్రికి డబ్బులు ఇచ్చాడు. అతను కూలీలకి పంచాడు. రాజయ్య వెళ్ళిపోతూ ఈయన దగ్గరికి వచ్చి చేతులు జోడించి నమస్కరించి, అప్పుడు ఓనర్ అన్నాడు, నువ్వేం తినలేదు, త్వరగా వెళ్ళి భోజనం చేయాలి. అయ్యా నేనే కాదు, ఇంట్లో వాళ్ళకి ఎవరికీ భోజనం లేదు, మీ దయ వల్ల ఈ పూట గడుస్తుందయ్యా. అతని కళ్ళల్లో ఆవేదన. సరే అతను వెళ్ళిపోయాడు. ఎందుకో తెలియదు కానీ రాజయ్య వంకే చూస్తూ ఉన్నాడు ఈ ఓనర్. ఈ రాజయ్యకు పోతూ ఉంటే దారిలో పావురాలు అమ్ముతున్న వ్యక్తి ఎదురుపడ్డాడు. రాజయ్య ఆగి తనను దాటిపోయినటువంటి పావురాలు అమ్మే వ్యక్తిని చూడసాగాడు. అతని చేతిలో 2 పావురాలు ఉన్నాయి. 2 నిమిషాలు ఆగి మన రాజయ్య ఆ వ్యక్తిని కేకేసి పిలిచాడు. ఓనర్ గారు చూస్తూ ఉన్నారు. అర్థమైపోయింది, ఈ పూట రాజయ్య పావురాలు మాంసంతో విందు భోజనం తినబోతున్నాడు. ఈ ఆలోచన రాగానే అంతవరకు రాజయ్య మీద ఉన్నటువంటి జాలి, ప్రేమ అసహ్యానికి దారితీసింది. ఆ డబ్బు జాగ్రత్త చేసుకుంటే రేపు గడుస్తుంది కదా, అలాంటిది పావురాల మాంసంతో జలసా చేసుకోవాలనుకుంటున్నాడు. అప్పటిదాకా అతని మీద ఉన్నటువంటి సదభిప్రాయం దూరం అయిపోయింది. చూడండి, క్షణంలో మార్పు, క్షణంలో. దానికైనా క్షణం చిత్తం, క్షణం మాయా అంటారు. క్షణం చిత్తం క్షణంలో మాయలో పడిపోతుంది. వింటా ఉంటారంటే సబ్జెక్టు బ్రహ్మాండంగా అందమైన అమ్మాయి కనిపించేటప్పుడు ఇట్లా తిరిగేస్తారు. రామకృష్ణ చెప్తారు, క్షణం అంటే కనురెప్పమాట. బేరం కుదిరినట్టుంది. పావురాలు అనే వ్యక్తి రాజయ్య ఇచ్చిన డబ్బులు తీసుకొని పావురాలు అందిస్తూ, చాలా రుచిగా ఉంటాయి, మరలా నువ్వు నన్ను వెతుక్కోవాలి అని రాజయ్య చిన్నగా అన్నాడు. వాటి రెక్కలకి కట్టిన తాడు విప్పదీసాగాడు. ఈ పావురాలు అమ్మాడే, హోయ్ హోయ్ ఈ పని ఇప్పుడు చేయబాకి, ఇక్కడ ఎగిరిపోతాయి, ఇంటికాడ చేయాలి. అతను ఏం పట్టించుకోలే రాజయ్య అతని మాట. వాటి రెక్కలకు కట్టిన తాడు విప్పదీసి వాటిని ఒక్కసారి ముద్దు పెట్టుకొని గాల్లోకి ఎక్కవేశాడు. స్వేచ్ఛగా ఎగిరిపోతున్న పావురాలు వంక అలాగే ఆనందంగా చూస్తాయి. ఆ 2 పావురాలు స్వేచ్ఛగా ఎగిరిపోయాయి. ఈ రాజయ్య చేసిన పనికి ఓనరు, అక్కడ ఉండే వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు. ఆఖరికి పావురాలు అమ్మిన వ్యక్తి కూడా, ఏంటి నువ్వు చేస్తున్న పని, డబ్బులు తెరగా వచ్చాయా అన్నాడు. డబ్బులు మరలా సంపాదించవచ్చు, పోయిన ప్రాణం మరలా రాదుగా అన్నాడు రాజయ్య. మాట ఓనర్ చెవులో పడి. చూడండి, మళ్ళీ అప్పటిదాకా ఆయన ఏర్పరచుకున్న అభిప్రాయం పోయి ఒక అద్భుతమైన వ్యక్తిలాగా కనిపించాడు. అతని ఆకలి, అతని కోసం ఎదురు చూస్తే అతని వాళ్ళ ఆకలి ఇతని కళ్ళ ముందర కనపడి. కూలి పని చేసే బ్రతికే ఒక మనిషిలో ఎంత గొప్ప మనసు దాగి ఉందో బోధపడి. ఇంతలోపల పావురాలు అనే వ్యక్తి రాజీతో చెప్తున్నాడు, అన్న నేను చేసే పని తప్పని
తెలుసు, కానీ పొట్టకుట్టి కోసం అప్పడదు. నీ డబ్బులు నువ్వే ఉంచుకో అన్నాడు ఆ పిల్లలు. రాజయ్య అన్నాడు, ఆ పిల్లవాడిని వారిస్తూ, డబ్బుగా వెనక్కి తీసుకుంటే నాకు తృప్తి ఉండదుగా. ఏంటి, నేను ఇచ్చిన డబ్బు తీసుకుంటే అవి కట్లు విప్పి గాలిలో ఎగురుతూ ఉంటే పొందిన ఆనందం నేను అనుభవించలేనుగా. ఇవ్వండి అలాగే చూస్తున్నాడు. తర్వాత బైక్ స్టార్ట్ చేసి నేరుగా రాజీ దగ్గరికి వెళ్ళా, ఎక్కున్నాడు. వద్దయ్య గారు అన్నాడు. మరేం పర్లా, నేను అంటే వెళ్తున్నా అని బలవంతంగా ఎక్కించి ఒక మంచి హోటల్ ముందు రాసి మీల్స్ పార్సల్ చేయించాడు. ఆ తర్వాత రాజయ్య ఎక్కడ ఉంటున్నాడో కనుక్కొని అక్కడ డ్రాప్ చేసి మీల్స్ పార్సల్ అందించి 2 చేతులు జోడించి నమస్కారం చేశాడు ఆ ఓనర్. అదేంటయ్య గారు, మీలాంటి గొప్పోడు నాకు దండం పెట్టడం ఏమిటి? అప్పుడు చెప్పాడు, డబ్బున్న ప్రతి ఒక్కడు గొప్పోడు కాదు, మనసున్నవాడే గొప్పోడు. ఆ మనసు నీకుంది, రేపు పనిలోకి వచ్చి అని బైక్ స్టార్ట్ చేశాడు. బైక్ డ్రైవ్ చేస్తూ ఉన్న ఓనర్ కి ఒక నక్షత్రం కనిపించింది ఆకాశంలో మెరుస్తూ. నాకు రాజయ్య గుర్తుకొచ్చాడు అని చెప్తున్నాడు. ఆ నక్షత్రం ఎవరో కాదు, అందరికీ కాంతినిచ్చే నక్షత్రం రాజయ్య. ఇది కథ. కాబట్టి డబ్బులు ఉండడం గొప్ప కాదు, గొప్ప మనసు ఉండడం. అది మనం నేర్చుకోవాల్సింది. ఆ మనసును సంపాదించాలి. ఏం చెయ్యాలి? అందరి మనసులు ఒక్క క్షణం లయ తప్పిందా? కరుణతో నిండిపోయిందా? ప్రేమతో నిండిపోయిందా? ఖచ్చితంగా అదే మనసు చైతన్యకరం కావడం అంటే. మనం పిచ్చోళ్ళం, ఏదో అనుకుంటాం, ఏందో అనుకుంటాం, అది కాదు. చేసే పని పనులలోన సాయిబాబే, పనితనములోన సాయిబాబే. దానికనే బాబా అన్నాడు, విని కన్నీరు కాస్తడం కాదు, ఆచరణ. ఆ రాజయ్యలాగా మనం తయారు కాదు. కానీ బాబా ఏమన్నాడంటే ఆచరణ. అలా చెయ్యకపోతే బోర్లించిన కుండపై నీళ్లు పోసినట్టు. నేను ఎన్ని 100 సార్లు పారాయణ చేసిన అనవసరం, వేస్ట్, ఏ ఫలితాలు ఉండవు. శ్రవణము ద్వారా మనోమాలిన్యములు తొలగకపోతే దానిని శ్రవణము అని అనగలమా? ఏం చెప్తుందండి సత్యం. ఈ విధంగా మనసుని మెత్తపరుచుకునేదానికి, ప్రేమతో నింపుకునేదానికి, మనసుని భగవంతుడితో ఐక్యం చేసేదానికి మనకందరికీ ఇటువంటి సత్సంగాన్ని ప్రసాదించినటువంటి ఆ దేవాది దేవుడికి 1,00,000 కోట్ల కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ 13వ అధ్యాయం చేస్తాం. ఇటువంటి వినాల, ఇటువంటి చదవాల, ఇటువంటివి చూడాలి. అర్థమైందా? మనం ఏందేందో చూస్తాం, ఏందేందో సినిమాలు చూస్తాం, అసలు చూడం. అసలు సినిమాలు చూడం.
చేసుకోవాలి. నిజంగా గొప్ప మనసు. అదే ఆ ప్రేమకే నేను తప్పిస్తూ ఉంటాను అన్నాడు బాబా. వాళ్ళ పిలుపుకి బదులు పలుకుతాను అన్నాడు బాబా. ఇక్కడ ఇంకొక గొప్ప సత్యం దాగి ఉంది. ఎప్పుడైతే ఆ పౌరాలను విడుదల చేశాడో వెంటనే భగవంతుడు అతనికి సహాయం చేశాడు. నడిచిపోయేవాడు బండిలో ఎక్కించుకొని పోయాడా? రైట్. పార్సిల్ తీసిచ్చాడా? ఓకే. మళ్ళీ ఇంటికి వచ్చి ఏం చెప్పాడు? రేపటి నుండి పనిలోకి రా అని చెప్పాడా? అది నువ్వు ఒక్కటిస్తే నేను నీకు 10 ఇస్తాను అన్నదానికి అర్థం. అర్థమైందే? అర్థమైంది. సూత్రం తెలుసుకోవాలి మనం. గాలిపటానికి అందరూ సూత్రాలు కట్టలేరు. సూత్రం కట్టినటువంటి వాడి గాలిపటం పైకే కడుతుంది. అట్లా నువ్వు ఆ సూత్రం తెలుసుకోవాలి. భగవంతుణ్ణి పట్టుకునే సూత్రం ఏది? దానికనే ఇంకెక్కడా ఉండను నేను. అసలు చెప్పేసాను నీకు అర్థం కాదు. అప్పుడు చిన్నప్పుడు ఎప్పుడో గోడల మీద రాసుకున్నాం మన కర్మ. నా దరిద్రం పట్టిందండి. దయగల హృదయమే భగవన్ నిలయం. అది గాన చిన్నప్పటి నుండి టీచర్లు చెప్పుంటే ఈనాటికి బాగుపడేవాడిని నేను కొద్దిగన్నా. దయగల హృదయమే భగవన్ నిలయం. ఇలా నా దయాగుణాన్ని గ్రహించు. వాటికి నోరు లేదమ్మా, నాకు నోరుందమ్మా. అది ఇవన్నీ కూడా నీ చిత్తశుద్ధికి పనికి వస్తాయి. నిదానంగా నీ మనసు మారుతూ ఉంటుంది. ఇవి ఏవి వినలేదనుకో, నీ లోకంలో నువ్వు ఉండిపోతావు, నీ సంసారంలో నువ్వు ఉండిపోతావు, నీ టీవీలలో నువ్వు ఉండిపోతావు, నీ యూట్యూబ్లో నువ్వు ఉండిపోతావు, నీ ఇన్స్టాగ్రామ్లో నువ్వు ఉండిపోతావు, నీ ఫేస్బుక్లో నిండిపోతావు. కాబట్టి ఫేస్బుక్ అని పెట్టారు. ఫేస్బుక్లో మన ఫేస్ ఉండదు, ఊళ్ళో వాళ్ళే ఉంటాయి. అంటే మన మనసుల్లో మనలో మనం ఉండం. అది నేర్చుకోవాల్సి. అదే చెప్పాడు ఈయన, నేను ఇల్లు వాకిల్ లేని ఫకీరును. మాయ నన్ను కూడా వేధిస్తూ ఉంది, బ్రహ్మాదులను కూడా ఎగరగొట్టేస్తూ ఉంది. దాని ముందు నేను ఏ పాటి వాడిని? మరి ఎప్పుడు మాయ తొలగిపోతుంది? ప్రశ్నలు ఆయనే, జవాబులు ఆయన. మనం అడగమని తెలుసు బాగా మా తిరుపతి గారికి. అన్వేషణ చేయమని తెలుసు. వాళ్ళు అన్వేషణ చేసి చేసి మనకిచ్చేశాడు బాబా. హరి ప్రసన్నుడు కావాలంట మాయ తొలగాలంటే. మరి హరి ప్రసన్నుడు కావాలంటే హరి యొక్క గుణగణాలని నువ్వు అలవర్చుకోవాలట. చూడండి చెప్పేశాడు, అఖండంగా హరి యొక్క గుణాలు నీకు రాకుంటే మాయ నిరసనం కాదు అన్నాడు. ఒకటే మాట. అది అంతేకాదు, కృష్ణ పరమాత్మ ఏమన్నాడు? సత్పురుషులు నా సచేతనామూర్తులు, నేనే, వాళ్ళు ఎవరో కాదు. స్వయంగా ఉద్ధవునితో భాగవతంలో స్పష్టంగా చెప్పాడు. ఇది తెలియని వారెవరు? ఒక అద్భుతమైన మాట చెప్తున్నానండి ఇక్కడ. బాబా పేరు వేసేటప్పుడు ముందర ఏదో ఒకటి చెయ్యాలి. మనం శ్రీ 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 అని, మహారాజశ్రీ అని, బ్రాకెట్లో మాజీ మంత్రి అని, అట్లా ఆయన
దయాఘనులైన సాయి సమర్థులు ఏందే భక్తుల శ్రేయస్సు కోసం తెలిపిన సత్యాలను అతి వినయంగా వినండి. వినేది కూడా వినాలి, చెవులు రిక్కించి వినాలి. అతి వినయంగా అంటే ఏదో చేతులు కట్టుకొని వినమని కాదు అర్థం. జాగ్రత్తగా మనసులో పెట్టుకోవాలి, వినాలి. మనసుతో వినమని, అతి వినయంగా వినడం అంటే చెవులతో వినమని కాదు. దయాగణులు అని అనంగానే ఆయనని మీద కురిపించేటువంటి ఆ ప్రేమ వర్షం ఉంది, దాంట్లో దర్చిపోవాలి. చదవడం కాదు, అనుభూతిలోకి రావాలి. అనుభూతి చెందేదానికే సత్యరిస్త్ర. దయాఘనులైన సాయి మహారాజు భక్తుల శ్రేయస్సు కోసం, ఆయనకేం లేదు శ్రేయస్సు, భక్తుల శ్రేయస్సు కోసం, భక్తుల శ్రేయస్సు కోసం తెలిపిన సత్యాలను అతి వినయంగా వినండి. మన కోసం సత్యం చెప్తున్నాడు ఆయన. నా మాటలు బ్రహ్మలిఖితాలు అంటున్నాడు, అర్ధగాంభీర్యంతో ఉంటాయి అంటున్నాడు. నా మాటలు ఎప్పుడు నిరర్ధక కావు అని 13వ అధ్యాయం మొదట్లో చెప్పున్నాడు. చూడు కావాలంటే రెండవది ఇక్కడ మళ్ళీ చెప్తున్నాడు, ఆయన తెలిపిన సత్యాలను అతి వినయంగా వినండి. ఎంత అద్భుతమైన మాట! నీకు ఊరటని కలిగించే మాట, నీ స్థితిని తెలిపే మాట, నీ గొప్పతనాన్ని తెలిపే మాట, నీ సాధనను పూర్వజన్మలో నువ్వు చేసిన సాధనను తెలిపే మాట బాబా నోటికుండా వస్తా ఉందండి. నీకు అర్థం కావడం లే, అర్థమైందా? అర్థం కావడం అంటే మనసుకు పట్టాడు. పాపాలు తొలగిపోయి పుణ్యాత్ములైన వారే నన్ను భజించి నన్ను తెలుసుకుంటారు. అది అందరూ తెలుసుకోలేరు ఆయన ఎవరు అనేది. నన్ను భజించి నేను ఎవరినో తెలుసుకుంటారు. దానికి కండిషన్ అప్లై. ఏందది? ఎవరు తెలుసుకుంటారు? షిరిడీకి పోయిన ప్రతి ఒక్కడూ తెలుసుకోలేడు. ఏంది క్వాలిఫికేషను? పాపాలు తొలగిపోయి పుణ్యాత్ములైనటువంటి వారే నన్ను భజించి నన్ను తెలుసుకుంటారు. నువ్వు మనకు లెక్కలేంతనం నా బొట్టోడికైతే మరి ఏందలే తెలుసుకునేది అని అనుకుంటాం. లేదు లేదు నాన్న, జాగ్రత్త చూస్తావు. కొట్టుబడి పెట్టిన అమ్మతో పప్పు మన పాపాలన్నీ తొలగిపోయాయి. నీకు అర్థం కావడం ఏదో కొద్దిగా ఉంటే ఉండొచ్చు, అది ఈ యొక్క చరిత్ర శ్రవణంతో పోద్ది. నీకు పూర్వ జన్మలో చేస్తున్న పుణ్యం ఉంది కాబట్టి ఆయన దగ్గరికి వస్తావని అన్నాడు. అది కాదు ఇక్కడ ఇంకా ముఖ్యం. నీ దగ్గర కావలసినంత పుణ్యం ఉన్నాయి, అదే ఆయన ఆకర్షించేది. నువ్వు ఆకర్షించవు. నీ అందచందాలు, నీ డబ్బులు, నీ దర్శకము, నీ ఆస్తులు ఆయన ఆకర్షించవు. వాటితో ఏం పని ఆయనకి? అవి మనకు వాడి దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటే వాడి దగ్గరికి పోతాం, పదవిలో ఎవడుంటే వాడి పార్టీ మారిపోతాం. అది మనుషులు చేసే పని, భగవంతుడు అట్లా చేయడు. నీ దగ్గర ఎన్ని సత్కర్మలు చేసి ఉన్నావో అనేది చూస్తాడు భగవంతుడు. సత్కర్మలు చేస్తే వచ్చేది పుణ్యం, దుష్కర్మలు చేస్తే వచ్చేది పాపం. అదే వాల్మీకి పిట్టలు కొట్టి మనుషులు చంపి ఇది చేస్తూ ఉన్నాడు, అది పాపం. పుణ్యకర్మ లేదు. దానికైనా ఇంటికి వచ్చి అడిగాడు, ఏరా నాయన నా పాపంలో
మీరు ఏమైనా భాగస్వాములు అవుతారంటే పొరపించినా కొడుగా అన్నారు ఒకటే మాట. అప్పుడు కానీ అతని కళ్ళు తెరవబడలా. అర్థమైపోయింది అతనికి, సార్ ఒక టర్నింగ్ పాయింట్ వస్తారు సార్, అది అదృష్టం ఎప్పుడో ఎవరికో ఎట్లాగో ఒక్కసారి వస్తుంది. మన బొట్టలో అట్లా కాదు, నిరంతరము సాధనము ద్వారా ఆ టర్నింగ్ పాయింట్ తెచ్చుకోవాలి. యోగ వేమన వాళ్ళ అన్న కూతురు చనిపోయింది, శ్మశానంలో కూర్చోబెట్టారు. అక్కడ కూర్చున్నాడు, నడిచి వస్తూ ఉన్నాడు. ఒక పుర్రి కనబడింది. మనిషి బ్రతుకు ఇంతేనా, ఇదేనా? ఆటపాటలతో చిన్న వయసులో 8 ఏళ్ళ అమ్మాయి ఆడేది చూపిస్తాడు పుర్రి మీద. ఆ అమ్మాయి ఇదేనా? ఇంకొకరు పెరిగి పెద్దదయ్యింది, ఆ అమ్మాయి పరిస్థితి ఇదేనా? పెళ్ళయింది, నవ్వుతా ఉంది భర్తతో కూడి, ఆ అమ్మాయి పరిస్థితి ఇదేనా? ఇంకా పెద్దదైంది, ముసలామైంది, మనవాళ్ళతో ముద్దులు పెట్టుకుంటూ ఆడుకుంటుంది, ఈమె పరిస్థితి కూడా ఇదేనా? దీనికోసమేనా? బాబా కళ్ళల్లో నీళ్లు పడ్డాయి సార్. సెకండ్ హాఫ్ ముఖ్యంగా, ఫస్ట్ హాఫ్ వదిలేయండి, సెకండ్ హాఫ్ చూడండి. కళ్ళల్లో నీళ్లు రాని వారు ఉండరు నన్ను అడిగితే. దురదృష్టం ఏంటంటే దాన్ని మనం అందరం కలిసి ప్లాఫ్ చేశాం. ఏం చేశాం? ప్లాఫ్ అంటే అర్థమైపోయింది, మనకు మంచి అవసరం లేదు. వెరీ క్లియర్. ఏంటంటే కొన్ని సినిమాలు 2 అక్షరాలు ఉండేప్పుడు దాంట్లో నువ్వు నేర్చుకునేది ఏమి ఉండదు, కానీ అయ్యేమో సూపర్ హిట్ చేసేస్తాం. నీకు బాగోగుల్ని, నీకు మంచి చెప్పేదాన్ని నువ్వు ప్లాప్ చేస్తావు. దీన్ని బట్టి అర్థమవుతుంది మనిషి యొక్క మైండ్ సెట్ ఎంత దరిద్రంగా ఉందో అనేది. ఇంకొక విషయం తెలుసా, ఇది రిలీజ్ అయింది ఎప్పుడో తెలుసా? 1947లో. 1947లో 1947లోనే ఇటువంటి దరిద్రపు మైండ్ సెట్ ఉంటే ఇప్పుడు ఉండడం పెద్ద గొప్పే ఉంది. 75 ఏళ్ళు అయిపోయింది. దీర్ఘంగా ఆలోచిస్తే ఇవన్నీ తెలుస్తాయి. నీకెవడబళ్ళా. అదే చెప్పాడు హేమాద్రి పంతు. నిజంగా నా అదృష్టం అండి, మీరేమనుకుంటుండారో నాకు తెలియదు, అక్కర్లేదు కూడా. శరీరాన్ని పోషించడం, ఏందే శరీరాన్ని పోషించడం, కోరిక డబ్బు గడించడం, కోరికలు తీర్చుకోవడానికి మాత్రమే కాదు ఈ శరీరం వచ్చింది. నువ్వు ఇది రోజు గుర్తు చేసుకో ఈ మాటని. అదే నువ్వు వచ్చింది ఏ పనైనా చేస్తా ఉండు, ఈ మూడిట్లోనే ఉంటావు నువ్వు. నువ్వు నిద్రలేసినప్పటి నుండి ఈ మూడిట్లోనే తిరుగుతూ ఉంటావు. ఆయన అర్థమైందో లేదో, ఫోన్ చేస్తావు మీ అమ్మాయికి కోరిక తీర్చుకోవడం, అది చక్కగా స్నానం చేసి అది ఇది ఏందే లోషన్లు అవన్నీ కొట్టుకుంటావు. శరీరాన్ని పోషించడం అది. ఇంకా వ్యాపారం, లేదంటే ఇంకో డబ్బులు, లెక్కలు, పక్కలు, ఉద్యోగాలు, అంటే డబ్బు గడించడం. ఈ మూడిట్లో తప్ప నువ్వు ఇంక దేంట్లో ఉండవు. వాటికి మాత్రమే కాదు నువ్వు వచ్చింది. నిజంగా అర్థం చేసుకుంటే ఒక్కొక్క మాట, ఒక మాట నిన్ను మార్చేస్తుందండి. అయితే ఒకటి, అది మనసుకు పట్టాల. కొంతమందికి సాధన మీద అలవడుతుంది, కొంతమందికి పూర్వజన్మ పుణ్య ఫలము వలన అప్పటికప్పుడే వైరాగ్యం వచ్చేస్తుంది. అనుకుంటాడు వాడు ఒకటే మాట. దానికి నువ్వు ట్రై చేస్తూ ఉండాలి. వైరాగ్యానికి నువ్వు ప్రయత్నం చేయాలి. వైరాగ్యం వచ్చిందా ప్రపంచం అంతా నీ దాసోహం అయిపోద్ది. అది కాబట్టి ఇవన్నీ కూడా మనం మనసుల్లో తలుచుకుంటూ ఉండాలి. పాపాలు తొలగిపోయి
పుణ్యాత్ములైన వారే నా మహిమలను విని నా చర్యలను విని నేను ఎవరినో తెలుసుకుంటారు. బాబా, ఇట్ ఈస్ వెరీ క్లియర్. అప్పటికి నువ్వు ఎవరివి? నువ్వు ఆయన గురించి వింటూ ఉన్నావు, ఆయన గురించి తెలుసుకుంటూ ఉండవు. అంటే నీ దగ్గర ఏముంది? పుణ్యకర్మలు ఉన్నాయి. ఆయన పట్టుకున్న దానికి నీలో క్రోధం లేదు. ఎందుకు పట్టుకున్నాడు తెలుసా? ఇంతకు ముందర జన్మలలో మనం చేసినటువంటి సత్కర్మల వలన చాలా చెడు గుణాలు పోయాయి మనకు. ద్వేషం లేదు ఒకరి మీద, కోపం లేదు, క్రోధం అసలు లేదు. వాడిని చంపేయాలి, ఏ చెయ్యాలి, పదవి దించాలి, పదవి కోసం హైదరాబాద్ తగలబెట్టాలి, ఈ లేవు నీ దగ్గర. ప్లేట్లు మారాలి, అవి లేవు. బాగా చూసుకో నీ క్వాలిటీస్. దాని వల్లనే కాకపోతే ఏముండదు, ఇంకా కొన్ని కోరికలు ఉంటే ఉండొచ్చు. లోభం, ఈ రెండే నీ దగ్గర ఉండేది. కోపం లేదు. ఎవరి మీద ఎవరు కోపడితే ఒప్పుకుంటున్నారా? కొడుకు మీద కోపడితేనే ఒప్పుకోవడం, తీసి నొక్కుతున్నాడు. భార్య మీద కోపడతావా? ఇంకేది గతి అతి గతి లేదు కాబట్టి ఆమె రెండు మాటలు పడి నువ్వు అన్నా కూడా పడి ఉంటుంది. పిచ్చి మొహం అది. ఎందువల్ల? ఆమె దగ్గర ఆస్తి లేదు. నీ దగ్గర ఏం పొగురుంది? నేను సంపాదిస్తున్నాను, నాది అనే పొగురుంది. అర్థం కాలా? దానికనే నగలివ్వకూడదు. ఇప్పుడు ఆడపిల్ల తల్లిదండ్రులు నగలివ్వకూడదు. ఆ అమ్మాయి పేరుతో ఆ డబ్బుల్ని ఎఫ్డి అయ్యాల. నగలిస్తే నా అంటాడు వీడు. అర్థం కాలా? లాకర్లో పెట్టుకుంటాడు, అమ్ముకుంటాడు కూడా, నీకేం తెలీదు. అంటే డూప్లికేట్ నగలైనా పెట్టేస్తాడు అక్కడ. ఇప్పుడు పెళ్లిళ్ళు చేసేటప్పుడు అమ్మాయికి కట్నము అమ్మాయి పేరుతో ఆస్తులు రాసి, లేదా ఆ అమ్మాయి ఏదో ఒక సరుడు ఇచ్చావా ఫిక్స్డ్ చేసేసి ఒక 25 లక్షలు 50 లక్షలు. ఆ 50 కన్నా వీడు లొంగి ఉంటాడు, వాళ్ళ అత్తగారు లొంగి ఉంటుంది. లేకుంటే భయం, ఈ 50 లక్షలు తీసుకున్న పెళ్ళి వెళ్ళిపోతే ఆ పనన్నా చెయ్యాలి. నీకు ఇప్పుడు తెలివి వచ్చింది కాబట్టి, సమాజం మారుతూ ఉంది కాబట్టి. మా ఇంట్లో మా నాయనమ్మకి 350 సవర్లు ఉండింది. ఎటపోయిందో మా నాయనమ్మకి తెలియదు. లాస్ట్ బీరువా తీసిందాక తెలియలే. చూసా, ఒక మాట ఈ నోటి గుండా వచ్చిందంటే బాబానే బలికిస్తాడు సార్. 354 సవర్లు 400 సవర్లు ఉండింది. అక్కడికి ఒంటి మీద నూలు ఇది కూడా లేదు, ఆ సరుడు ఉండిందంటే. ఆ రోజుల్లోనే మా నాయనమ్మకి 4 రూపాయలు 5 రూపాయలు చీర పెడితే చుట్టుపక్కల ఊర్లందరూ వచ్చిన 5 రూపాయల చీరను చూసేదానికి. 150 ఏళ్ల కిందటే డ్యూప్లెక్స్ మా ఇల్లు, 5 అంకణాల బారు, ఇంట్లో నుంచి మెట్లు, మిద్దె కింద ఫ్లోరింగ్, పైన మిద్దె, పైన రూమ్స్, 6 బయట వరండా. మా బడవ ఇదంతా మా తాతగారి చేతిలో పెట్టారు. తాతగారు ఆ వ్యాపారం అని ఇదని ఊస్టింగ్ చేశారు. అర్థమైందా? ఆ ఊస్టింగ్ చేయడమే మా జన్మకి సాఫల్యం లభించింది. అర్థమైందా? ఆ 400 సవర్లు ఉంటే నా పరిస్థితి ఏందా? నా భాగానికి 100 సవర్లు వస్తుంది అంటే ఎంత ఇప్పుడా? అసలు దేవుడి మొహం చూస్తానా? నువ్వు ఎవరా అనేవాడిని నేను. తాతగారు నీకు కృతజ్ఞతలు తాతగారు. అర్థమైందా? కాబట్టి ఇప్పుడు అమ్మాయిలకి కట్నం ఇవ్వకూడదు, నగలు పెట్టకూడదు. పిచ్చోళ్ళు నగలు పెడుతున్నారు, అదని ఇదని పెడుతున్నారు. వాళ్ళు ఏం చేస్తారు? వాడు తీసుకుపోయి బ్యాంకు లాకర్లో పెడతాడు. నీకు విలువ ఉండదు. అదే నీ పేరుతో 50 లక్షలు బ్యాంకులో ఉండింది అనుకో, నీ సంతకంతో భయపడతాడు. అంత దూరం తెచ్చుకోడు వాడు, అంత దూరం తెచ్చుకోడు. అణిగిమణిగుంటాడు. చిటికి మాటికి కొట్టడం, తిట్టడం ఇవన్నీ ఉండవు వాడి దగ్గర. నీకు చెప్పినా అర్థం కాదు. ఏందే? నీకెంత చెప్పినా నీకు అర్థం కాదు. అబ్బా, ఎత్తుకో వాడికి వస్తున్నా అటువంటి ఉంటాడు ఈ ప్రపంచంలో. నువ్వు 7 కోట్లు ఉండే నేను తరిమేసిన సందర్భాలు ఉంటాయి.
అబ్బాయికి 10 కోట్లు ఉండే ఆస్తి ఉండేవాడికి ఇచ్చిన, అమ్మాయికి 1 కోటి రూపాయలు ఇచ్చిన అమ్మాయిని తరివేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ ప్రపంచంలో. జాగ్రత్త సుమా. అది అట్లాగే అమ్మాయి ఉద్యోగం చేస్తుంటే ఆ డబ్బులు అమ్మాయి పేరుతో వేసుకోవాలా, మొగుడికి ఇవ్వకూడదు. ఉంటే ఉంటుంది, ఎక్కడికి పోతే అంత మాత్రం నమ్మకం లేదా మొగుడికి? అటువంటి నమ్మకం లేని మొగుడిని కట్టుకొని ఉంటే ఎంత పోతాయి అంత. అర్థమైందా? నిజం చెప్తున్నా, మా అమ్మాయి ఇప్పుడు ఉద్యోగం చేస్తుంది, ఖాళీగా ఉంది కదా, వాళ్ళ స్కూల్లోనే, పిల్లకాయలు చదివే స్కూల్లోనే. ఎంతో ఇస్తారు, ఎంతో కొంత. ఆ అమ్మాయి సపరేట్ గా చీటీ వేసుకుంటుంది మా తమ్ముడి దగ్గరే. అనుభవం నుంచి వచ్చిన మాటలు. అటువంటి బంగారు అల్లుళ్ళు చిక్కారులే, అది వేరే సంగతి. అటువంటి బంగారు అల్లుడు ప్యూర్ గోల్డ్ 24 కాదు 27 క్యారెట్స్ అయ్యాము. అది మనం చేసుకున్న పుణ్యం మన బిడ్డలకు వస్తుంది. అర్థమైందా? కాబట్టే వాళ్ళిద్దరి గురించి దిగులే లేదు, ఆలోచనే లేదు. అక్షరంగా సుఖపడిపోయి ఉన్నారు, వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉన్నారు. అది మనం నేర్చుకోవాల్సింది. అది లౌకికం. ఇక్కడికి వచ్చేటప్పటికే పాపాలు తొలగిపోయి పుణ్యాత్ములైన వారే సద్గురువు ఎవరో అనేది తెలుసుకుంటారు. బాబా చెప్పింది అదే, సద్గురువు అని తెలుసుకో, లేదంటే నీ పిండాకుడు ఎందుకు వచ్చినట్టు అన్నాడు ఒకటే మాట. అదే ఇప్పుడు మనం చేస్తూ ఉండేది రోజు. అంతేకాదు, ఎల్లప్పుడూ సాయి సాయి అని గుర్తుంచుకునే వారిని సప్త సముద్రాల అవతల ఉన్న రక్షిస్తాను అంటున్నాడు. ఆయన రక్షణలో ఉంటావు నువ్వు, ఆయన స్మరణ చేస్తే. 5 ఏళ్ళు ముఖ్యమంత్రిని పోగొడితే 5 ఏళ్ళు నిన్ను కాపాడుతాడు భగవంతుడు. జీవితాలు నీవు ఈ జీవితం కాకుంటే వచ్చే జన్మకు కూడా నేను ఆ సత్కర్మని నీకు అందించేదానికే ఉంటాడు ఆయన. దానికనే వాడి పెట్టి మన దగ్గర ఉందిరా అన్న. ఏమన్నాడు? వాడి పెట్టా మన దగ్గర ఉందిరా. అది మనం ఆలోచించాల్సింది. ఎల్లప్పుడూ సాయి సాయి అని గుర్తుంచుకునే వారిని సప్త సముద్రాల అవతల ఉన్న రక్షిస్తారు. ఇప్పుడు మనం ఎవరిని గుర్తుపెట్టుకుంటున్నావా? సాయిని గుర్తుపెట్టుకుంటున్నావు. రోజుకి 4 గంటలు. ఆయన ఎవ్వరు లేరురా ఈ విధంగా ప్రపంచంలో సాయిని గుర్తుపెట్టుకునేవాళ్ళ. సాయి చర్యల్ని, సాయి లీలల్ని, సాయి మాటల్ని గుర్తుంచుకుంటున్నావు. వాళ్ళు సాయిని గుర్తుంచుకుంటున్నారు, అది తేడా. అమ్మను గుర్తుంచుకుంటే ఏం లాభం నాయన? అమ్మ చేసిన పనులు గుర్తుంటే ఒక పంది దగ్గరికి పోయి ఒక ముద్ద అందిస్తావు. అమ్మను గుర్తుపెట్టుకుంటే ఏం లాభం? అమ్మ చేసిన పనులు నీకు నాకు గుర్తుండాల. నా మాటలు యందు విశ్వాసం ఉంచితే తప్పక మేలు కలుగుతుంది. అది కూడా చెప్పేశాడు. నా మాటల మీద నమ్మకం ఉండాల. 2 సార్లు సాయి అనగానే నీ కష్టాలు తొలగిపో. ఎంత చేసుకొని వచ్చావో ఈ భూమి మీదకి. ప్రతి ఒక్కరూ కర్మ చేసుకునే మనుషులుగా పుట్టాం. కర్మగాని చేయకుండా ఉంటే లక్షణంగా దేవుళ్ళో ఉండేవాడు. నువ్వు నేను కోరుకున్నదే ఈ జీవితం. అర్థం చేసుకో. దీంట్లో కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. అది ఉపయోగించుకో. ఏందే సమయాన్ని ఉపయోగించుకో. సత్యత్ర పారాయణ చేయి, స్మరణ చేయి, ఆయన పాటలు పాడుకో, ఆయన ప్రజెన్స్ ని అనుభవించు. నాతోనే ఉన్నాడు బాబా, నాతోనే ఉన్నాడు అని అనుకుంటూ ఉండు. పైసా ఖర్చు లేని పని ఆయన చెప్పేది. ఎందువల్లంటే నీ లోభం గురించి భగవంతుడికి తెలిసినంతగా ఎవరికి తెలియదు ఈ ప్రపంచంలో. నీకు అది అర్థం కాల. అందరూ ఏమంటారు? దేవుడికి
ఫలము గాని, అరటిపండు గాని, పుష్పం ఏది ఒక బంతి పువ్వు, కాగితం పువ్వు గాని, లేదా ఇంట్లో ఉన్నటువంటి ఒక గుక్కెడు నీళ్లు గాని పెట్టే చాలు అని అన్నాడు. ఎందుకన్నాడు ఆయన? ఇది ఎవరు చెప్పరు, ఒక్క నెల్లూరులో వాళ్ళు చెప్తారు. అర్థం కాల. ఎందుకు? నువ్వేమి ఇవ్వడం లేదు కాబట్టి. నువ్వు అన్నీ ఉండి కూడా నాకేమీ పెట్టలేని స్థితి కాబట్టి. నువ్వేమో నీ అమ్మాయి కడుపుతో ఉందని చెప్పి నీ యాపిల్ పండ్లు, దానిమ్మ పండ్లు, పిస్తా పప్పు, ఇదేందే ఇంకా ఇన్ని పప్పులో ఉన్నాయి, ఇవన్నీ నువ్వు తింటుండవు. ఆయనకి సమర్పించావా? రాత్రి నిద్రలో నానేసుకొని అబ్బో నీ ఆరోగ్యం మీద ఎంత జాగ్రత్త. అక్రోటు, బాదం, దాంట్లో మళ్ళీ గుమ్మడి గింజలు, శనగిత్తనాలు. బా ఏం భక్తిరా నాయన. అదేదో టేబుల్ మీద పెట్టే బదులు దేవుడి దగ్గర పెట్టే పోలా ప్రేమగా. చిన్న చిన్న టెక్నిక్స్ సార్ పడేయాలంటే. ఏందే చిన్న చిన్న టెక్నిక్స్. కూర బాగలేదు ఈరోజు, అబ్బా సూపర్ గా ఉందే, భలే చేసావు కూర అని చెప్పు, ఆ పిచ్చి మొహద పడిపోద్ది. అది మనం తెలుసుకోవాలి. సో ఎందుకన్నాడు? మన లోభాన్ని గుర్తించాడు. అదిగో ఆ పిల్ల 2 ద్రాక్ష పళ్ళు బుట్టలు ఇస్తుంటే ఎందుకు ఆయనకి ఇవ్వడం అని ప్రశ్నించుకుంది. అమ్మతో చెప్పింది కనిత్కర్, అశబ నీ ద్రాక్ష పండ్లు వద్దు, బోటి వద్దని అవతల పడినాడు. లోభం. సో ఒక్క లోభం ఉంటే సాధనలన్నీ వేస్ట్. ఇంకా నువ్వు చేసే పూజ, జపము, తపము, భజన, పారాయణం, సత్సంగం వినడం, చెప్పడం పక్కన పెట్ట, అవన్నీ వేస్ట్, ఏం పనికిరావు. అవన్నీ కూడా దీనికి దర్శకు దారి తీయాలి. లోభం వదిలించుకునే దానికే దారి తీయాలి. నువ్వు చేసే ప్రతి ఉద్యోగం, ప్రతి పని, అది ఏ పనైనా కానీ, ప్రతి వ్యాపారం దేనికి? డబ్బుల కోసం. ఆధ్యాత్మికతలో నువ్వు చేసే ప్రతి పని, ప్రతి చర్య, వ్రతం, నోములు, దానికన్నా నీకు తెలియకుండానే పూజ, తీర్థయాత్ర, పర్యటన, అష్టోత్తరం, ఇవన్నీ నీకు అర్థం కావడంలే. ఇవన్నీ దర్శనం, ఇవన్నీ నీ దగ్గర డబ్బుల్ని వదలగొడుతున్నాయి బాబు. 2 అరటి పళ్ళు 10 రూపాయలు అయిందా? ఆకు ఒక్క రూపాయి అయిందా? కడ్డీల ప్యాకెట్ ఒక 100 రూపాయలు, 20 రూపాయలు అయిందా? కర్పూరం 10 రూపాయలు, 2 రూపాయలు అయిందా? ఇవన్నీ ఏంది? వదలగొట్టడం. నీకు అది అర్థం కాదు. భగవంతుడు ఏం చేస్తాడు? తన పేరుతో అట్టయినా నీ చేత డబ్బులు వదలగొడతాడు. వ్రతాలు, సత్యనారాయణ వ్రతం ఆయనకి 5,000, ఆ వ్రత మండపం బాడుకు తెచ్చుకుంటే 500, 1000, పూలు పండ్లు మళ్ళీ ఒక 2,000, వచ్చిన వాళ్ళకి భోజనాలు. నీకన్నా మహాముదురు ఆయన. నోములు, దారాలు కడతావు, వాయిన్లు ఇస్తావు, రవికి గుట్లు పెడతావు అందరికి. అవునా? ఏదో ఒకటి 30దో 40దో వదలగొడుతున్నాడు నీ దగ్గర. కర్మంతరాలు 10 మందిని పిలిచి వదలగొడుతున్నాడు. పెళ్ళి ఆయనకి 15,000, 20,000. తద్దినం అదిగో స్వామికి ఆ వస్తువులు, మళ్ళీ ఫీజు వదలగొడుతున్నాడు నీ దగ్గర. దేవుడి పేరుతో యజ్ఞాలు, యాగాలు. నేను ఆయన చెప్తున్నాడు, 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టాడంట కేవలం అక్కడ యజ్ఞాలకి. 1 కోటి రూపాయలు మన తెలిసిన వాళ్ళే పోయి వచ్చింది. 1 crore rupees ఉత్తరాది నుంచి పిలిపించాడంటే వేద పండితుల్ని. వెంచర్ ఒకటి వేశాడు, ఆ వెంచర్ సక్సెస్ కావాలా. 1 crore పూజ పేరుతో.
రుద్రాభిషేకంతో వదలగొడతాడు. ఈ సంగతి నువ్వు తెలుసుకునేటప్పటికి నువ్వు ఉండవు. నీకు అర్థం కాల. అర్థమైందా ఇప్పుడా? శుక్రవారం రాజరాజేశ్వర మా గుడి దగ్గరికి పోవాలనుకుంటావు, ఛార్జీ అంత 40 రూపాయలు, రానుకోని 80. అది లెక్క. తిరుమలకి పోవాలనుకుంటావు, రానుకోను ఛార్జీలు, అక్కడ కొండ మీద ఉండేదానికి దర్శనానికి 300 రాలగొడుతున్నాడు రా నిన్న. ఇది అంతరార్థం. అంటే అంతరార్థం ఇది. చర్చికి పో, పాస్టర్లకు ఇస్తారు, నిన్ను వదలగొడుతున్నాడు. అట్లాగే మసీదుకి వెళ్ళు, వాడు దర్గాకి ఇస్తారు, ప్లస్ భిక్షగాలికి ఇస్తారు. ఇవ్వాలి ప్రతి శుక్రవారం, రూల్ అది. అట్లా దేవుడు అంటే వదలగొట్టడం. అర్థమైందా? పిల్లవాడు పిల్ల పుట్టింది అంటే నీ తోలు తీసేదానికే వచ్చారు వాళ్ళు. దేవుడు అని అన్నావంటే కనీసం ఒక్క అరటి పండు అన్నా పెట్టాల, పట్టమన్నా కొనాల. ఎవ్వరు చెప్పని సత్యం మీతో పంచుకుంటూ ఉన్నా, బుర్రలో పెట్టుకోండి. ఎల్లప్పుడూ సాయి సాయి అని స్మరించే వారిని సప్త సముద్రాల అవతల ఉన్న రక్షిస్తాను. ఈ నా మాటల యందు నమ్మకము ఉంచితే నీకు మేలు కలుగుతుంది. అది నీకు విశ్వాసం ఉండాల. ఏమనాలి? సాయి 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 సాయి. హ్యావ్ టు ప్రాక్టీస్. నాకు పూజా సామగ్రి గాని డెప్త్లోకి వెళ్తున్నాడు. ఏందే డెప్త్లోకి వెళ్తున్నాడు, మైండ్ ఇట్. పూజా సామగ్రి గాని, పూజా సామగ్రి అంటే ఏంది? సాంబ్రాణి, కడ్డీలు, కర్పూరం, అరటిపళ్ళు, ఆకు ఒక్క, ఇంకేదో పండ్లు, ఫలాలు, ఫోటోలు. డబ్బుండేవాడైతే వెండిది, లేదంటే డబ్బుండేవాడైతే బంగారు పూలు. అర్థం కాలా? ఈ పూలేమో వాడిన పూలు అని చెప్పి పడేస్తావు. ఇప్పుడు మల్లె పూలు తెచ్చి పూజ చేస్తావు, ఆ పూలు ఏం చేస్తావు? బయటపడేస్తావు. ఒక కాగితంలో పెట్టా ఏదో బయటపడేస్తావు. అదే బంగారు పూలతో పూజ చేస్తే బయటపడేసావా? అసలు పూజ చేసిన వస్తువుని ఎట్లా వాడతావు నువ్వు మళ్ళీ? ఒరే దొంగోడా, ఒరే ఏమి తెలివిరా నీది, సావు తెలివా? పూజ చేసిన పూలను మళ్ళీ వాడం కదా, చెప్పు. ఆ మూల ఒక కాగితం, ఒక కవర్ పెట్టి దరిద్రం, ఆ కవర్ లో వేసి ఆ ఈగలంతా ఆయన మీద వాళ్తుంటాయి. ఏ రోజు కొద్ది ఆ రోజు గడుక్కోవడం లే నువ్వా? చెప్పు. ఎప్పటికప్పుడే ఏమనుకో బాకంటే సారీ, నేనేం తప్పు చెప్పాలా, సారీ చెప్పాల్సిన అవసరం లేదు. కానీ కొందరు మనసులు గాయపడతాయని అందరికి అయ్యే ఉండేది ఇబ్బందిలే. అర్థమైందా? ఉదయాన్నే దొడ్డికి పోతే అప్పుడే గడుక్కుంటావు కదా, సాయంకాలం గడుక్కుంటా. సో ఉదయం పూలు పెట్టావు, సాయంకాలానికి వాడిపోయాయి, అవి తీసేయి, దోమలు వాడుతాయి కదా. నీ ఇంటికి నష్టం, దేవుడికి నష్టం. పని ఈ మళ్ళీ ఏమన్నా వాడతావా? దేవుడికి వాడవు కదా. మరి ఒక్కసారి వాడిన పూలు వాడకుంటే ఒక్కసారి వాడిన బంగారు పూలు ఎట్ట పనికి వస్తాయి? అంటే అక్కడ నువ్వు విలువను చూస్తున్నావు. ఏం చూస్తున్నావు? విలువను చూస్తూ ఉన్నావు. విలువను చూసినంత కాలం నీకు భక్తి కలగదు. వాడెవడో చెప్తాడు, నీ పేరుతో బంగారు పూలతో పూజ చేస్తే 1116 వాడికి పంపిస్తావు.
దారిలోకి వచ్చి అన్నమో రామచంద్ర అని అడుగుతున్నటువంటి వాడికి 1 రూపాయి ఇవ్వు. నా సినిమాలో కూడా, నాగయ్య సినిమాలో, చేసిన పుణ్యము చెడని పదార్థము, చేసిన పుణ్యము చెడని పదార్థము అని వచ్చింది పాట. అది కాబట్టి నాకు పూజా సామగ్రి గాని అవసరం లేదంట. పూజా సామగ్రి అంటే మీకు తెలియంది ఏముంది? రోజు మీరు చేస్తానే వాళ్ళ మొత్తం పూజా సామగ్రి అది. అంతేకాదు అష్టోపచార షోడశోపచార పూజలు గాని అవసరం లేదు. దాంట్లో భక్తి ఉంటే కదా, ప్రేమ ఉంటే కదా. అష్టోత్తరం చదువుతావు, ఇంకోటి ఏదో చదువుతావు, ఆయన ఆహ్వానిస్తావు, ఏందే ఆయన ఆహ్వానిస్తావు. కుర్చీ ఏమంటే ఒక ఆసనంగా, ఆసనులు ఆసనం సమర్పయామి. మీ ఇంటికి అల్లుడు వస్తే ఆసనం అని చెప్పని ఒక బియ్యపు గింజ పెడతావా? వస్త్రం సమర్పయామి ఏం పెట్టావు నువ్వు? ఒక బియ్యపు గింజ పెడతావు. నీళ్లు దాన్ని ఏమంటారు, తీర్థం కాదు, ఏదో చెప్తాం, అది సమర్పయామి అని చెప్పిన ఒక వడ్ల గింజ, ఒక బియ్యపు గింజ చేస్తావు. నా పొత్తునైనా కనీసం నువ్వు బాబా ఈ బియ్యపు గింజనే ఆసనంగా తలంచండి అని అనుకుంటే ఆ అష్టోత్తరం కరెక్ట్. ఏదో ఇసిరేసి ఆయన మొహాన్ని కొడుతీవి, నీ అల్లుడు రాగానే ఆ కుర్చీ కూడా ఆయన మొహాన్ని కొట్టు చూద్దాం. కాబట్టే ఆయన నాకు ఈ పూజలు బట్టి నా మొహం మీద అయిబాకండ్రా అంటున్నాడు. వినాయకుడి మీదే కదా మనం వేసేదే. అది మనం తెలుసుకోవాల్సి. నాకు అష్టోపచార షోడశోపచార పూజలు గాని అవసరం లేదు. పోరా, మరి ఏం కావాలయ్యా? అపరిమితమైన భక్తి, అపరిమితమైన ప్రేమ ఉన్న చోటే నా నివాసం. సో ఇప్పుడు నేనేం చేయాలి? ఈ అపరిమితమైనటువంటి పరిమితులు లేనటువంటి సంపూర్ణమైనటువంటి ప్రేమ లేక భక్తి పొందేదానికి ప్రయత్నం చేయాలి. అంతేగాని వస్తువుల కోసం తణుకులాడకూడదు. ఈరోజు నువ్వుల నూనె లేదే, అది లేదే, ఏమే చెప్పలా మీ ఆయనతో? ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి లేదు మేము. ఇక నువ్వు అన్నది బాబాని బుద్ధి లేదని అన్నది. నీకు ఆ సంగతి తెలియడం వల్ల ఏదో నీకే పెద్ద ప్రేమ ఉన్నట్టు దేవుడి మీద, అసలు నీకు ప్రేమే లేదు నన్ను అడిగి. ఆయన ఏమంటున్నాడు? ప్రశాంతంగా కూర్చోమంటున్నాడు. ఏమన్నాడు? పైన ఆ వాక్యంలో చెప్పాడు, కూర్చొని సాయి 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 అని అంటూ ఆయన లీలని గుర్తు తెచ్చుకో. లోపల సాయి సాయి, నా లోపలే ఉన్నావా తండ్రి? మనం బయటికే అనుకో, నా లోపలే ఉన్నావా? ఎన్ని జన్మలకైనా నువ్వు నాతోనే ఉంటావా? తెలుసుకోలేకపోయానయ్యా ఇప్పటిదాకా, మందబుద్ధినయ్యానయ్యా, నాకు చెప్పేవాళ్ళు లేరయ్యా, సప్త సముద్రాలకు అవతల ఉన్నా కూడా రక్షిస్తావా? నీ మాటల యందు మేము విశ్వాసం ఉంచాలనా తండ్రి? ఇంత గొప్పగా చెప్తున్నటువంటి నీకు ఆయనతో మాట్లాడుకో పూజలో. ఇది అసలైన పూజ. అని చెప్తుంది, నీకేం అర్థం కాకపోయా, మాకేం అర్థం కాకపోయా. దానికనే చెప్పాడు, పూజా సామగ్రి గాని. డబ్బులుండే వాళ్ళ దగ్గర వెండి ఉంటాయి, ఏంది సజ్జలు. ఆ సజ్జలు కాదు, ఈ పూలు టెంకాయ పెట్టుకునేటి స్టీల్ వచ్చినాయి. ఇప్పుడు అవి కూడా పోయిన ప్లాస్టిక్ కవర్లు వచ్చినాయి. నీ కర్మ నా కర్మ. పోయే కాలం వస్తే ఇటువంటి పొద్దులు పుడతాయంట. నాకు తెలిసి మా ఇంట్లో వాకాట్లో మేము నాగారపమ్మ దేవాలయానికి పోయేటప్పుడు పూల సజ్జ అని ఒకటి ఉండేది. దాంట్లో టెంకాయ, పూలు, కర్పూరం, కడ్డీలు
ఏదన్నా అరటి పళ్ళు అవి పెట్టుకొని పోయేవాళ్ళం. మా అమ్మ వాళ్ళు పోతుంటే నేను కూడా పోయేవాడిని. నాకు బాగా గుర్తుంది. ఇప్పుడు ప్లాస్టిక్ కాగితాలలో కవర్లలో పెట్టుకొని పోతున్నారు. అంటే నీ గోతిని నువ్వే దవ్వుకుంటున్నావు, ఇంకెవడో దవ్వబడలే. మన గోతుల్ని రెడీగా పెట్టుకొని ఉన్నాం. బాబా ఎంత తెలివి తక్కువ వాడిరా అబ్బాయి. ఏదో సినిమాలో డైలాగ్ అది. కాబట్టి అపరిమితమైన భక్తి ఉన్న చోట నేనుంటా. మాట వస్తే నన్ను దలుచుకోవాలా. ఇంట్లో మాట కలిపితే నా సచరిత్రలో మాటనే దాంట్లో యాడ్ చేయి. అర్థమైందా? అన్నం తినేటప్పుడు ఏమే బాబా ఉండేటప్పుడు తెల్లగా మల్లెపూల్లాగా, ఇప్పుడు చూడు నువ్వు కూడా అంత మల్లెపూల్లాగా ఉండేవే. నెయ్యి పట్టరా బాబా, దాంట్లో కూడా గుమ్మగుమ్మలాడే నెయ్యి. సరేలే మన పాలోడు మంచి నెయ్యి పోయి అయినా కూడా పర్వాలేదులే, కానీ నాకు గుమ్మగుమ్మలాడుతుంది. బాబా కూడా ముందర కొలంబోలో పోసాడు నోరు లేని మూగ జీవులకి. కిందకి పోయి బయట ఒక సత్తు ప్లేట్ పెట్టోళ్ళ దాంట్లో పెట్టేస్తారా ఈ అన్నం, లేదంటే నేను పెట్టేసి వస్తాను విను ఉండు అని చెప్పని నువ్వు ప్రతి సంఘటనని నువ్వు బాబాతో కంపేర్ చేయాల. అప్పుడు బాబా ఎప్పుడు నీతోనే ఉంటాడు. టెక్నికల్ అండి ఆయన పట్టుకునేదానికి. అదే అన్నాడు, పాపాలు తొలగిపోయి పుణ్యాత్ములైన వారే నన్ను భజించి నన్ను తెలుసుకుంటారు. టెక్నికల్ ఇవన్నీ. పోయి వెలిగిస్తున్నావా, ఓ బాబా దున్నేదే, అమ్మో అయిపోయింది, నీ దగ్గరికి బాబా వచ్చేసినట్టే. నువ్వు కనబెడుతుంటావు గెంటితో, బాబా నువ్వైతే మహాత్ముడివి, చేయి పెట్టి కలిపావు, నాకంత శక్తి లేదయ్యా, ఇదిగో బాబా ఇదే నీ చెయ్యి అనుకుంటాలే బాబా అని గెంటితో కలిపెట్టు. వచ్చేసిందా? బాబా వచ్చేస్తాడా? ఊరే నూరుతున్నావు అనుకో, మిక్సీలో వేస్తాను, ఇప్పుడు నూరేది లేదులే. బాబా నువ్వు అప్పుడు నూరేవయ్యా, నీకు ఆ శక్తి ఉన్నిందా? మేమా అబ్బా కూర్చుంటే లేస్తే కూర్చోలేము, ఎప్పుడు నీరసము, మోకాలు నొప్పులు, ఒళ్ళు నొప్పులు, ఒళ్ళంతా నొప్పులు. మిక్సీకి వేయాలన్నా కూడా నాకు నొప్పి బాబా, అయినా పర్వాలేదులే నిన్ను దచ్చుకుంటూ వేస్తా అని చెప్పిన మిక్సీని తిప్పు, ఒక్క తిప్పు అయిపోయింది, నువ్వు బాబా నీ దగ్గరికి వచ్చేస్తున్నట్టే. ఇదే అనన్య భక్తి అంటే. ప్రతి ఒక్క దాంట్లో ఆయన్ని చేర్చడం. మజ్జిగ చిలకతావు, బాబా ఆ రోజు హేమాద్రి పంత్కి ఇచ్చావే, ఇప్పుడు నాకు ఇచ్చావయా అంటే నీ దృష్టిలో హేమాద్రి పంతు నేను ఒకటేనా అని నువ్వు మజ్జిగ పోయి మీ ఆయనతో, మీ ఆయన నీకు హేమాద్రి పంతు. అర్థం కాల? అరే వేర్ దెర్ ఇస్ విల్ దెర్ ఇస్ ఎ వే. అట్లా మనం బాబాని మన జీవితంలో ఒక భాగం చేసుకోవాలి. నీ మనసులో ఒక భాగం అయిపోవాలంట. పంచప్రాణాలు కాదు, ఈయన మొదటి ప్రాణం, మిగతా 5 పంచప్రాణాలు లెక్క. ఆ విధంగా దానిని అనన్య భక్తి అంటాడు. కాబట్టి అంటాడు హేమాద్రి పంతు, నీ చెవులలో సాయి నామం తప్ప వేరేది వినపడకూడదు అంటాడు. ఒకటే మాట. ఇది నీకు అర్థమయ్యేటప్పటికి నీ జీవితం అయిపోతుంది. అది నాకు పూజా సామగ్రి గాని, అష్టోపచార షోడశోపచార పూజలు గాని అవసరం లేదు. నువ్వు ఆయన దగ్గర కూర్చొని నీకు అర్థం కాని స్తోత్రాలు మంత్రాలు చదువుతా ఉంటావు, ఏం లాభం? అర్థం తెలుసుకోకుండా పారాయణ, నీకెక్కడ ప్రేమ ఎక్కడుంది? అక్కడ భక్తి ఎక్కడుంది? చదవాలి కాబట్టి చదువుతున్నావు. లలితనో విష్ణువునో, విష్ణువుని లలితని చదివేది కాదు, జీవితములో అర్థం చేసుకునేది. దాంట్లో ఉన్నటువంటి భావన అర్థమైతే నీకు అందరూ విష్ణు స్వరూపులుగా కనిపిస్తారు, అందరూ శివస్వరూపులుగా కనిపిస్తారు. అవన్నీ నాకు మళ్ళా అపరిమితమైన ప్రేమ ఉన్న చోటే నా నివాసం అని
భక్త వత్సలుడైన బాబా అనేక సార్లు చెప్పారు. ఎందుకు చెప్పాడు అనేక సార్లు? ఎందుకు చెప్పాల్సి వచ్చింది? నువ్వు నేను చేసే పూజల్లో ప్రేమ లేదు, కొరవన్నీ ఉన్నాయి. ఆ ఓమ వెండి పళ్ళాలు ఉన్నాయి, యాపిల్ పండ్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అసలు లేదు, ఏం లేదు, ప్రేమ లేదు. అదే మీ మనవడికి వస్తే చారన్నమే నువ్వు పెట్టేది సంకలో వేసుకొని. ఏమన్నావు? చారన్నమే. ఎంత ప్రేమతో తినిపిస్తావు, ఎంత ప్రేమతో స్నానం చేపిస్తావో అర్థం కాల. ఎంత ప్రేమతో ఒళ్ళు తుడుస్తావో. నీ ప్రతి చర్యలోనూ ప్రేమ తొణికిసలాడుతూ ఉంటుంది. అర్థమైందా? రామకృష్ణ పరమహంస పూజ చూడాలంట, అందరూ ఆశ్చర్యపోతారట, నిశ్చేష్టులైపోతారట. అమ్మ దగ్గరికి వెళ్ళి చుబుకం పట్టుకొని, అమ్మ అమ్మ ఈరోజు నీకు బెల్ల పాయసం చేశానే, తినవే 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 అంటాడంట. అమ్మా ఈ చీర బాగుళ్ళా నీక, భలే ఉన్నావమ్మా ఈ చీరలో. ఆ పూజను చూస్తే మనసు కరిగిపోతుందట. నీ పూజను చూస్తే అబ్బో నీ మనసు కూడా కరగడం. ఎందువల్ల యాంత్రికంగా జరుగుతూ ఉంది. ఏందే యాంత్రికం. ఎందుకు కడ్డీలు ఇట్టంటావు, ఇటు 3 సార్లు చెప్తావు. అదే నీ మనవడికి దిష్టి తీయడంలో చిచి దిష్టి, ఒప్పో దిష్టి, ఊళ్ళో వాళ్ళ దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి, నా దిష్టి, చి 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 పో 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 అని తీసేస్తాం. అవునా కదా? కడ్డీలు మాత్రం బుడంగానే తిప్పేస్తావు, ఎవడు కొట్టినట్టు వెనకాల. అది కూడా నిదానంగా తిప్పుతావా? అబ్బే ఏదో 3 చుట్లు ఇటు తిప్పుతావు ఇటు తిప్పుతావు ఇటు తిప్పుతావు, ఏదో 4 మడత పెట్టినట్టు. దానికి అని భక్తవత్సలుడైన బాబా అనేక సార్లు చెప్పాడంట. కొన్ని 100 సార్లు 1,00,000 సార్లు చెప్పాడంటే మాట. ఎందువల్లంటే అది మనం చేయడం లేదు కాబట్టి. అన్నిసార్లు ఎందుకు చెప్పాలి? ఇప్పుడు కొంతమంది ఒకటో ఎక్కం చెప్పంగానే రెండో ఎక్కం 1 రోజులో నేర్చుకుంటారు. నా బొట్టోడైతే 50 రోజులు కావాలి. అంతమంది బుద్ధిని నేను. అట్లా ఆయన పదే పదే చెప్తున్నాడు. నేను రాయడం కాదు, దానికనే ప్రతి ఒక్క పదములో అక్షరములో అద్భుతమైన నిధి ఉన్నది. రేటు ఎట్లా తెలుసుకోవాలి తెలుసా? హారతి ఇచ్చేటప్పుడా రాలేదు నా ఇంకా ఫోన్ చేయగా ఓకే. హారతి ఎట్ట పట్టుకోవాలి తెలుసా? ఎంత జాగ్రత్తగా పట్టుకోవాలా. ఇది హారతి ఇచ్చేది. అట్లా పట్టుకొని అట్లా నెమ్మదిగా ఆయన దగ్గరికి పోతే ఆయనకి సెగ తగులుతుంది. అర్థమైందా? అది అంత జాగ్రత్తగా హారతి ఇవ్వాలి. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క హారతికి కాళ్ళ కాడ హారతిస్తే దానికి ఒక ప్రయోజనం. బాహువులు తొడల దగ్గరిస్తే ఒక ప్రయోజనం. స్టమక్ పొట్ట దగ్గరిస్తే దానికి వేరే గుర్తు. రొమ్ముల దగ్గరిస్తే, గుండె దగ్గరిస్తే అది వేరే గుర్తు. తల దగ్గరిస్తే అది వేరే గుర్తు. అది ఎప్పుడైనా చెప్పుకున్నాం. సాయి టీవీలో వాళ్ళు హారతుల గురించి అడిగారు చెప్పమని. అప్పుడు వచ్చింది ఈ సంగతి. అది ఇప్పుడు గుర్తుకొస్తుంది. కందుకూరులో చెప్పడం జరిగింది దాని గురించి. ఎక్కడ దేని మీద మూత పెట్టాలో తెలుసుగా నీకు? దేని మీద మూత పెట్టాలో తెలుసుగా? ఖాళీ గిన్నె మీద మూతలు పెట్టాం, బోర్లిచ్చి పెడతాం. అదే దాంట్లో కూర ఉంటే మూత పెడతాం. అదే చక్కెర డబ్బా ఉంటే గట్టిగా మూత తిప్పుతావు. రాత్రులు నిద్రపోయేటప్పుడు గ్యాస్ కట్టేస్తావు. అక్కడ ఎంత జాగ్రత్త తీసుకుంటున్నావో అంతకు మించి పూజా గదిలో నువ్వు జాగ్రత్త తీసుకోవాలా. మంట ఎక్కువ ఉండకూడదు, పొగ ఎక్కువ ఉండకూడదు. ఆయనకి ఊపిరాడక ఉక్కిరి బిక్కిరి అవుతాడు ఆయన. అర్థమైందా? సేమ్ మనిషికి ఎట్ట చేస్తావో ఆయన అక్కడ ఉండేది కూడా స్థాయియే.
మన అమ్మే అక్కడ ఉండేది. కొంతమంది ముక్కుల్లో పెడతారు తీసుకొని వచ్చి, కడ్డీలు కర్పూరం ముక్కుల్లో పెడతారు, సెగ. నీ తలకాయ తగిలితే నీ కళ్ళకు తగలదా సెగ? అదే చెప్పాడు ఆయన. ఏం చెప్పాడు ఆయన? పూజా సామగ్రి గాని, అష్టోపచార షోడశోపచార పూజలు గాని అవసరం లేదు. ఉపచారాలు అయ్యి 8 రకాల ఉపచారాలు అష్టోపచార అంటే. షోడశోపచారాలు అంటే ఏదో ఎన్నో ఉన్నాయి. అటువంటి పూజలు గాని నాకు అవసరం లేదు. అనన్యమైనటువంటి అపరిమితమైనటువంటి ప్రేమ ఉన్న చోటే నా నివాసం అని భక్తవత్సలుడైన బాబా. వాండారు కూడా ఏంటి పైకి పోయి మొత్తం వేస్తలేదు. మిగిలినటి గోమాతలకేయండి. అదిగో బయట ఉంది చూడు బస్. ఇది 2, 3 ఎత్తుకొని సో బాబా భక్తవత్సలుడైన బాబా, మన పట్ల ప్రేమను చూపించే బాబా. ఇంకోటి కావాలన్నా చెప్పండి. అనేక సార్లు చెప్పేవాడు. మనం కూడా పిల్లవాడు చదువుకుంటేనే చెప్తాం, అనేక సార్లు చదివితే చెప్తామండి, చెప్పం. అంటే ఇది కూడా ఇప్పుడు వారి ప్రేమ వచనాలను స్మరించుకుంటే మనసుకి ఉపశమనం. ఏం తెచ్చుకోవాలి? ఆయన ప్రేమపూరితమైనటువంటి వచనాలను స్మరించుకుంటే మనసుకి ఉపశమనం. ఇలాంటి దయాళువు బాబా, ఇలాంటి దయాళువు శరణాగతులను సంరక్షించే సాయి సఖుడు భక్తుల సేవలను స్వీకరించి వారిపై చూపించిన విశేషాన్ని గ్రహించండి. వినండి కాదు, విశేషాన్ని, ఆ కథలో ఉన్నటువంటి విశేషాన్ని గ్రహించండి, నీ మనసుకి పట్టించండి. చిత్త చాంచల్యం లేకుండా ఊరికనే అది ఇది ఆలోచిస్తూ, చిత్త చాంచల్యం లేకుండా ఏకాగ్ర మనసుతో ఈ నూతన కథను సమగ్రంగా వింటే, సగంలో వెళ్ళిపోకూడదు, సమగ్రంగా వింటే మీరు కృతకృత్యులవుతారు. సాయి నోటి నుండి వెలువడిన అమృత వృష్టియే మనకు పుష్టి తుష్టి. కనుక ఎవరెవరి హితాన్ని కోరుకునేవారు, తమ తమ హితాన్ని కోరుకునేవారు షిరిడీలోని కష్టాలకి విసుగు చెందరు అని చెప్పి ఇంకా కొన్ని వాక్యాలు, అద్భుతమైన మాటలు చెప్తాడు. అవన్నీ రేపు చెప్పుకొని తర్వాత కథలోకి వెళ్ళే ప్రయత్నం చేస్తాం. ఇదిగో కథ అంటాడు, ఈయన ఎందుకు చెప్పుకొని వస్తాడు. అదే తమాషా హేమాద్రి పంతులో. తత్వం చెప్పుకొని వస్తాడు, సచరిత్ర గొప్పతనం చెప్తుంటాడు. కల్మషాలనంతా కూడా దహించి వేస్తుందంట. ఏది? ఈ సాయినాథుని యొక్క అద్భుత చరిత్ర. అంతేకాదు, ఇహానికి పరానికి సాధనమై పుణ్య పావనమైన ఈ చరిత్ర గంగా జలముల వలె పవిత్రమైనదంట. దీనిని వినేవారి చెవులు ధన్యం అని చెప్తున్నాడు. దీనిని అమృతంతో పోల్చుదామా అంటే అమృతం ఎంతకంటే మధురంగా ఉంటుందా? అమృతం ప్రాణాన్ని రక్షిస్తుంది, ఈ చరిత్ర జన్మరాహిత్యాన్ని ప్రసాదిస్తుంది. రేపు ఇవన్నీ కూడా భగవంతుడి దయతో అనక మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం, చర్చించుకునే ప్రయత్నం చేద్దాం, పంచుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై జై జై.
థ్యాంక్ యూ సార్ అందరికి. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. జై అండి. సాయినాథ్ మహారాజ్ కి జై అన్న. జై అమ్మ. సాయినాథ్ మహారాజ్ కి జై అండి. జై. సాయినాథ్ మహారాజ్ కి జై అన్న. థ్యాంక్ యూ సూపర్ అన్న. అద్భుతమైన సత్సంగం. చాలా చాలా ధన్యవాదాలు అన్న. టెక్నిక్స్ అంటే ఇంతకు ముందే అన్నారు, మీరు చేస్తున్న పనుల్లో మాట్లాడుతున్న మాటల్లో బాబాని ఎలా గుర్తుకు తెచ్చుకోవాలో అని ఏదైనా మాటలు కానీ మనం చేస్తున్న వాటికి బాబాని కలుపుకుంటూ ఉండాలి అన్నారు. కానీ ఆ టెక్నిక్ కూడా ఈరోజు తెలియచేశారు. సూపర్ అన్న. స్టవ్ వెలిగిస్తే దుని గుర్తుకు రావాలి. ఆ స్టవ్ మీద రైస్ వండితే గట్టి పెట్టి అంటే బాబా నువ్వు వంట చేయి పెట్టి తిప్పావయ్యా, ఈ గరిటే అది అనుకోని భావన లోపల. ఒక మజ్జిగ తాగిన ఏదైనా సరే ఆ రెసిపీస్ ఏం చేసినా ఏం మాట్లాడుకున్నా ఎలా లింక్ చేసుకోవాలా టెక్నిక్స్ తెలియాలని రోజు బాగా వివరించారన్న. లోభం గురించి కూడా అద్భుతం. భగవంతుడు నీకన్నా ముదురు కానీ చాలా అద్భుతంగా వచ్చింది. నీ నుంచి ఎలా వదలగొట్టాలో అసలు దేవుడు అంటేనే నీకు గుర్తుకొచ్చేస్తాయి. అరటిపళ్ళు, కొబ్బరికాయ, అగరబత్తి, కడ్డీలు ఇంకా అన్నీ వచ్చేస్తాయి. వాడు నేను వదలవని, వాడేమో పత్రం పుష్పం ఫలం జలం అన్నాడు. సరే, అది ఇంకా ఆ విధంగా ఈ లోపం వదలగొట్టడానికి ఈ వ్రతాలు, అష్టోత్తరాలు, పుణ్యక్షేత్రాలు, దర్శనం, ఇలా ప్రతిదీ కూడా నీకు తెలియట్లేదు. డబ్బు వదిలిస్తున్నాడు, బాగా గుర్తు పెట్టుకో అని చెప్పి అది కూడా చాలా చాలా వచ్చింది పాయింట్స్. అన్నపూర్ణక్క చెప్పండి. థ్యాంక్ యూ అన్న.